కిట్టయ్య గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ తీరం ఈ సినిమాలో ఒక బ్యూటిఫుల్ హీరోయిన్ మన ముందుకి ఇంట్రడ్యూస్ కాబోతున్నారు. హరిప్రియ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గట్టిగా చప్పట్లు. ఇప్పుడు చప్పట్లు ఎక్కువ వస్తాయి చూడండి. ఆల్రైట్, సో ఫొటోస్ తీసుకోవాలనుకుంటున్నారా? తీసేసుకోండి. రావడానికి మెయిన్ రీజన్, నేను మొదటిసారి ఇదే ప్రసాద్ ల్యాబ్స్కి వచ్చి అక్కడే మధ్యలో కూర్చొని ఒక షార్ట్ ఫిలిం స్క్రీనింగ్కి వచ్చి ఉండే. సో నేను అక్కడే నుంచి డైరెక్టర్ని అడిగాను, సో ఏంటి సినిమా పరిస్థితి, ఏమైనా ఛాన్స్ ఉందా అని. తను చెప్పిన చిన్న విషయం, ఏం లేదు, ఒక చిన్న టీంని పెట్టుకొని మీరే ముందుకెళ్తే బెటర్, అంతే. అడిగితే ఛాన్స్ వస్తుందనే నమ్మకం కొంచెం కష్టమే. బట్ తమ్ముడు గురించి ఒక విషయం చెప్పాలి. ఎందుకు చెప్పానంటే, నేను అక్కడి నుంచి వచ్చా. తమ్ముడు ఇంకోటి ఏంటంటే, ప్రభు నువ్వే తమ్ముడు. సో యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ప్రస్తుతం ఇంత దూరం వచ్చావు తమ్ముడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. నాకు చాలా దగ్గర పుష్పలో ఇద్దరం కలిసి చేసాము పార్ట్ 1లో. తమ్ముడిది సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుంటుంది ఎప్పుడు మాట్లాడినా కూడా. అండ్ స్పెషల్గా కంగ్రాచులేషన్స్ తమ్ముడు. అండ్ టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ బ్రదర్. టైటిల్ చాలా మంచిది, తీరం. అంటే ప్రతి ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్ ఎప్పటికైనా ఒక తీరం లాంటిదే. సో మనం ఎన్నిసార్లు సముద్రం కావచ్చు, ఏదో ఒకటి నీళ్ళలో పడి ఈదగలిగి మళ్ళీ ఒడ్డుకు తిరిగి వచ్చేంతవరకు మనకు ఓపుకున్నంతవరకు ఈదాల్సిందే. సో ఇంత దూరం తీసుకొచ్చారు మీ సినిమా టీం అంతా. చాలా బాగా ఈదారు యాక్చువల్లీ. తీరానికి తీసుకురావాలి, ఎప్పుడు వస్తుందో నేను వెయిట్ చేస్తున్నా. సో ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్కి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. తీరం ప్రొడ్యూసర్, డైరెక్టర్, క్రూ మెంబర్స్, మీడియా మిత్రులు, ఫ్రెండ్స్, ఆడియన్స్, వీళ్ళందరికీ నా నమస్కారాలు. మన అందరూ కూడా ఒక ముఖ్యమైన జర్నీలో కలుసుకోవడానికి ఈ వేదిక మీదే వచ్చాం. అదే తీరం. ప్రతి ఒక్కరు లైఫ్లో కష్టాలు ఉంటాయి, తపనలు ఉంటాయి. ఎన్నో హార్డ్ వర్క్ చేస్తే కానీ ఆ తీరం తాటలే. అదే ఈ సోల్ ఆఫ్ మూవీ తీరం. ఈ మూవీని డైరెక్టరు మంచి విషన్తో ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో తయారు చేశారు. చూసిన వాళ్ళు, థియేటర్లో చూసిన వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత కొన్నాళ్ళు ఈ తీరం అలాగా వాళ్ళతో పాటు ట్రావెల్ అవుతుంది. అంత మంచిగా చేశారు నటీనటులు. వీళ్ళందరూ కూడా యాక్ట్ చేయలేదండి, జీవించారు. ఈ మూవీలో ప్రొడ్యూసర్ కావాల్సిన, డైరెక్టర్కి కావాల్సిన దాన్ని ప్రొడ్యూసర్ సదుపాయంగా అందుబాటులో అన్నీ అందించి ఆర్టిస్టుల చేత మంచి విషనరీతో డైరెక్టర్ తెరకెక్కించడానికి అన్ని కృషి చేశారు. మీరందరూ కూడా ఈ క్రూ మెంబర్స్, టీం మెంబర్స్ని ఆదరించి మీ ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నానండి. నేను చెప్పడం మర్చిపోయాను. నేను ఎందుకు వచ్చానంటే, ఒక మనిషి వెనకాతల చాలా కష్టాలు ఉంటాయి. అదే ఆ కష్టాలు పడిన తర్వాత దానికి ప్రతిఫలన ఒకటి ఉంటుంది. ఆ కష్టాలు ఏంటంటే, యూట్యూబ్లో మంచి స్టోరీలన్నీ డైరెక్షన్ చేస్తూ, జబర్దస్త్లో క్యారెక్టర్ చేస్తూ, సినిమాలో కొన్ని క్యారెక్టర్ రోల్స్ చేస్తూ,
ఇవాళ హీరోగా మన ప్రభు నా మిత్రుడండి. మంచి విషయం ఉంది ప్రభుకు. ఈ ప్రభు ఒక మంచి హీరోగా ఈ వెండితెర మీద అందరి ముందు నిలిచిపోతారని మనస్ఫూర్తిగా కోరుకుని సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సాలేగాళ్ళు అందరూ హీరోలు అయిపోతారు. వాడు సందీప్ వాడు అయ్యాడు హీరో, నన్ను ఫ్రెండ్ రోల్ చేయమంటారు వాడు. థ్యాంక్ యూ ప్రభు, నన్ను చేయమనిలే, నా మీద గౌరవం ఉంచినావు. బేసిక్గా ఈ సాంగ్ చూస్తున్నంతసేపు నా 8th క్లాస్కి వెళ్ళిపోయా. మళ్ళీ నచ్చక వెనక్కి వచ్చేసిన, మళ్ళీ ఎవడు చదువుతాడని నాకు అనిపించింది. అరే నాకు ఇట్లాంటి లవ్ స్టోరీ ఉంటే కూడా బాగుండేదని చెప్పి. అమ్మాయిని మంచిగా ఉండేవాడు కాదు, చాలా గలీజుగా ఉండేవాడు మా క్లాస్లో. సో దట్స్ వై లవ్ చేయలే, ఒకవేళ చేసి డాన్ని ఉండిపోయాడు. సో ఆల్ ది బెస్ట్ ప్రభు. చెప్పకుండా సైలెంట్గా మంచిగా చేసుకున్నావు. ఒక మాట చెప్పేది లేదా? అరే ఎప్పటి నుంచి పరిచయం ఏమంది. ప్రభు అన్నీ చేస్తాడు, ఒకటి కాదు అన్నీ చేస్తాడు, అన్నిట్లో పెడతాడు. కానీ ఏదన్నా హీరోగా మంచిగా చేసుకో. ఆల్ ది బెస్ట్. లుక్ బాగుంది. అందరికి కూడా స్టేజ్ మీద అందరికీ, పెద్దలకి, డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, టీమ్కి అందరికీ థ్యాంక్ యూ. నన్ను కూడా ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఒకటి, ఆటో ఎందుకున్నది, సైకిల్ ఎందుకున్నది? నాకు అదే మైండ్లో తిరుగుతుంది. సైకిల్ ఎందుకు పెట్టారు, ఆటో ఎందుకు పెట్టారు? దాంట్లో డ్రైవర్ లేడు అసలు ఆటోలో. సో చిన్న చిన్నవి ఏం కాదు, డ్రైవర్ లేడు అందులో. అది కొంచెం ఒకసారి చూసుకోండి. అందుకేనా యాంకర్ని కూర్చోబెట్టరు. ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అంట. ఓకే, ఎనీవే సద్దాం గారు థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ 1 year బ్యాక్ ఒక మూవీలో కలిశారు. అప్పుడే లైక్ తను ఆ మూవీలో ఆర్ట్ డైరెక్టర్గా పనిచేశారు. చూసినప్పుడే సార్ నాకు ఒక స్టోరీ ఉందమ్మా, నేను 6 months తర్వాత లేదా 1 year తర్వాత తీస్తాను, ఖచ్చితంగా నువ్వే హీరోయిన్గా చేయాలి అని చెప్పారు. నేను చెప్తారు కదా, నిజంగానే అవకాశం ఇస్తారో లేదో తెలీదు, సర్లే చూద్దాం అనుకున్నా. బట్ 6 months తర్వాత నిజంగానే ఫోన్ చేసి స్టోరీ అండ్ స్క్రిప్ట్ మొత్తం నరేట్ చేసి నన్నే సెలెక్ట్ చేశారు. సో అంత గుర్తుగా సెలెక్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. అండ్ అంతే నమ్మకంతో మాకు అవకాశం ఇచ్చినందుకు ఉపేంద్ర గారికి కూడా థ్యాంక్ యూ. సో లైక్ నా తెలుగు చాలా ఇంప్రూవ్ అయింది ఇప్పుడు, బట్ ఇనిషియల్లీ ఇంత బాగుండేది కాదు. స్టిల్ సెట్ పైన చాలా లైక్ డైలాగ్స్ అయినా ప్రిపరేషన్కైనా సంధ్య గారు మా మదర్ క్యారెక్టర్, వైషు నా ఫ్రెండ్ క్యారెక్టర్, అండ్ ఈవెన్ ఆన్ సెట్ ఎడిటర్ విజయ్ అండ్ డిఓపి అబ్దుల్లా, కృష్ణ, అందరూ చాలా సపోర్టివ్గా. దే డిడ్ నాట్ మేక్ మీ ఫీల్ at all uncomfortable or anything as such. The team, like even the child characters and everybody, they were extremely humble and really awesome. Like first కొత్తన వచ్చిన వాళ్ళని కూడా కొత్త వాళ్ళమని కాకుండా హోల్ హార్టెడ్ వెల్కమ్ చేశారు. సో అండ్ ఇక్కడికి వచ్చినందుకు హోల్ ఆడియన్స్, గెస్ట్ and even casting, everybody, thank you so much, including the anchor. Thank you. రైట్ హరిప్రియ గారు థ్యాంక్ యూ సో మచ్, విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఎస్, సో శ్రీ భవానీ క్రియేషన్ అండ్ ప్రొడ్యూసర్ సార్కి కూడా థ్యాంక్ యూ సో మచ్, నాకు ఇంత మంచి ఆపర్చునిటీ సార్. ఒకసారి థ్యాంక్ యూ సార్. ఏం మాట్లాడాలి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ మోస్ట్ నేను థ్యాంక్ యూ. ఓకే, ఏకదమ్ భయం అవుతుంది మస్తు. వినిపిస్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మన డైరెక్టర్ వంశీ గారి గురించి చెప్పాలి. నన్ను వేరే మూవీలో చూసిండు తను, ఒక సంవత్సరం ముందనుకుంటా. అక్కడ చూసి నాకు, నేను ఎప్పుడు తీస్తున్నా తెలియదు, నేను ఒక ప్రాజెక్ట్ అనుకుంటా సంధ్యమ్మ అని నన్ను ఎంత ప్రేమగా పిలుస్తాడండి తను ఒక్కరే. మళ్ళీ అదే గుర్తుపెట్టుకొని 1.5 year తర్వాత నన్ను గుర్తుపెట్టుకొని నాకు ఫోన్ చేసి సంధ్యమ్మ నేను ఆ రోజు నీకు పలానా టైంలో అక్కడ నెంబర్ తీసుకున్నా చూడు, ఆ వంశీని మాట్లాడుతున్నా, ఇప్పుడు నేను సినిమా తీస్తున్నా, నాకు ప్రొడ్యూసర్ దొరికిండు, నువ్వు అందులో క్యారెక్టర్ చేయాలమ్మా అని చెప్పి
నాకు పిలిచి నాకు ఇందులో హీరోయిన్కి మదర్ క్యారెక్టర్ ఇచ్చిండే అవకాశం. థ్యాంక్ యూ సో మచ్ వంశీ. ఆర్ మన ఉపేందర్ సార్ గురించి చెప్పాలంటే ఏం చెప్పాలో కూడా తెలుస్తలేదు. తను సార్ లొకేషన్కి వచ్చినప్పుడు సార్ ప్రొడ్యూసర్ అన్న అసలు మాకు తెలియని కూడా తెలియదు అనమాట. మాతో నార్మల్ పర్సన్ లాగా ఏమంటారు, ఒక సార్ అంటే ఒక పెద్ద హోదాగా వచ్చి అట్లా చేస్తారు కదా, అట్లా ఏం లేదు సార్. సింపుల్గా వచ్చి మాతో పాటు కూర్చొని ఏడంటే అన్ని కిందనే కూర్చొని లొకేషన్ కొన్ని సీన్స్లలో మాకు ఇవన్నీ చైర్స్ గిట్స్ అవన్నీ ఉండేవి కదా, అక్కడ కూడా మాతో చాలా సింపుల్గా అట్లా ఉండడం చాలా కష్టం, అందరూ ఉండలేరు. బట్ చాలా సింపుల్గా మమ్మల్ని ఎంత చిన్న పిల్లలతోని ఇప్పటిదాకా మాట్లాడిన పిల్లలతోని కూడా పిల్లలు ఉన్నప్పుడు పిల్లలతోని వాళ్ళలాగానే కలిసిపోతారు. చాలా మంచి సాఫ్ట్ ఉన్న మనిషి మన ఉపేందర్ సార్. ఆర్ ప్రియా గురించి చెప్పాలి. హీరోయిన్ యాక్షన్ అనగానే అమ్మ అంటది, కట్ అనగానే అక్క అంటది. అది నేను ఇప్పుడు చెప్పినప్పుడు మీకు ఫస్ట్ ఇంతకుముందు చెప్పినా కదా, నేను ఒక మూవీలో నన్ను వంశీ గారు చూశారని, ఆ ప్రాజెక్ట్ కూడా తనతోనే చేసిన. అందులో అత్తగా చేసిన, ఇప్పుడేమో అమ్మని తయారు చేసిర్రు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఈ ఆఫర్ ఇచ్చినందుకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సంధ్య గారు. ఇటు వచ్చేయండి. సో నాకు ఈ మూవీలో యాక్ట్ చేయడానికి ఆపర్చునిటీ ఇచ్చిన వంశీ అన్నకి, కో డైరెక్టర్ విజయ్ అన్నకి, ప్రొడ్యూసర్ అంకుల్కి అందరికీ చాలా థ్యాంక్స్. కాదు, వాళ్ళందరినీ అన్న అని చెప్పి ఆయన అంకుల్ అంటే ఆయన ఫీల్ అవ్వరా? సారీ, అన్న చెప్పొచ్చు కదా. ప్రొడ్యూసర్ అన్నకి, ఉపేంద్ర అన్నకి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అన్న. నిజంగా గ్రేట్ అన్న. నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినావు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ విజయ్ అన్న. థ్యాంక్ యూ ఉపేంద్ర అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అందరికీ. ముందుగా వంశీ అన్న, విజయ్ అన్న, సంధ్య ఆంటీకి థ్యాంక్స్ ఫర్ ఆపర్చునిటీ. సంధ్య ఆంటీ థ్యాంక్స్ ఫర్ ఆపర్చునిటీ. నేను 2-3 ఇయర్స్ నుంచి వంశీ అన్న నాకు తెలుసు. వంశీ అన్న రీసెంట్ నేను చేసిన ఫిలిమ్స్లో కూడా చాలా హార్డ్ వర్కింగ్ అన్న. అందరూ కలిసి వంశీ అన్నకు సపోర్ట్ చేయండి. ఇంకా షూటింగ్ మధ్యలో నేను చేసిన తప్పుల్ని కానీ ప్రతి ఒక్కటి వంశీ అన్న కానీ విజయ్ అన్న కానీ చాలా కూల్గా, అంటే ఒక డైరెక్టర్గా, కో డైరెక్టర్గా కాదు, ఒక అన్నయ్యగా నాకు తమ్ముడికి చెప్పినట్టు చెప్పి చేయించుకున్నారు. దానికి థ్యాంక్స్. ఇలాంటి వాళ్ళు ఎక్కడ దొరకరు. ప్రొడ్యూసర్ గారికి కూడా థ్యాంక్స్ ఫర్ అందరికీ ఇలాంటి అవకాశాలు ఇచ్చినందుకు. థ్యాంక్స్ అండి అందరికీ. ఇటు ఇచ్చేయండి. ఆల్రైట్, సో థ్యాంక్ యూ సో మచ్. 14 సంవత్సరాలు రాముడు ఎలా వనవాసం చేశాడో అన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో కష్టపడ్డాడు. తెలీదు పాపం. ఈ 14 సంవత్సరాలు ఇలాంటి సముద్రంలో అలలు, సుడిగుండాలు అన్నీ అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు తీరం దగ్గరికి వచ్చారు. ఈ తీరం దాటి మీ ముందుకు వస్తున్నారు. సో ఇది మా వాడి కష్టం. ఈ కష్టాన్ని గుర్తించినందుకు ఉపేంద్ర గారికి థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. కో ఆర్టిస్టులు మిగతా వాళ్ళు అందరూ చాలా బాగా చేశారు. సో డిఓపి గురించి చెప్పాలంటే అబ్దుల్, ఎవరిని రెస్పెక్ట్ చేయరు. ఆ రెస్పెక్ట్ ఏంటంటే ఓన్ చేసుకుంటారు. రెస్పెక్ట్ అంటే ఆర్టిఫిషియల్ రెస్పెక్ట్ కాదు. అన్న అని పిలుస్తుంటారు ప్రతి ఒక్కరు. ఆ అన్న అనే పదం ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు, అది మీకే తెలుస్తుంది, పిలిచిన వాళ్ళకి తెలుస్తుంది. అలా ప్రతి ఒక్క టీం కూడా, ప్రతి ఒక్క కో ఆర్టిస్టులు కానీ, ప్రతి ఒక్క క్రూ కానీ అంత ఓన్ చేసుకొని ఈ మూవీ చేశారు. మీరు ఇందాక నుంచి చూసారు, ఆ సాంగ్ బాగుంది కదండి, నచ్చింది కదా అందరికీ. దాంట్లో తను చిన్నప్పుడు హీరో బాగా చేస్తాడు కదా. చిన్నప్పుడు హీరోయిన్ మా పాప అండి. సో హ్యాపీ, చాలా హ్యాపీగా ఉంది. కొన్ని కారణాల వల్ల రాలేకపోయింది. సో ఈసారి సక్సెస్ మీట్లో ఖచ్చితంగా మాట్లాడుతుంటాను. చాలా ట్రై చేసాం, కుదరలేదు. లాస్ట్ మూమెంట్లో కొంచెం అడ్జస్ట్ అవ్వలేదు.
సో నేను ఈ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. సో అవకాశం ఇచ్చింది కూడా మా వంశీ. దీంట్లో సార్ నేను అతిథుల గురించి నేను చెప్పలేను సార్, నాకు ఆ స్థాయి లేదు. సారీ, థ్యాంక్ యూ. ఎందుకంటే నేను ఒకరి పేరు ఒకరికి ట్యాగ్ మార్చేస్తానేమో తెలీదు. సో అందుకని థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో ఇక్కడ ఒక క్రియేటర్ గురించి చెప్పాలి. అందరు కో డైరెక్టరు, ఎడిటరు, మాకు అన్ని విధాలుగా ఫ్రెండ్ అనేసి చెప్తుంటారు. బట్ ఇతను క్రియేటర్. ఈ క్రియేటివిటీకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎక్కడి నుంచి ఏ పాయింట్ తీసుకుంటాడో, ఎక్కడి నుంచి ఏ పాయింట్ని, ఎంత మైన్యూర్ పాయింట్ని అడ్జస్ట్ చేసి దాంట్లో ఇన్వాల్వ్ చేసుకుంటాడో తనకే తెలుస్తుంది. చిన్న చిన్న వాటికి చాలా సీరియస్ అయిపోయి చాలా ఇదిగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. పెద్ద రిస్క్ని కూడా చాలా చిన్నగా ఫేస్ చేస్తాడు. అసలు మావాడని చెప్పుకోవాలి గర్వంగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ తీరంని సక్సెస్ చేయటానికి, ఈ తీరంని ఆ తీరం దాటించడానికి హీరో హీరోయిన్ వీళ్ళిద్దరూ ఆ నావలో బయటకు వచ్చి తీరం దాటిస్తారు. కంగ్రాచులేషన్స్ ప్రియా అండ్ వైశాలి, కంగ్రాచులేషన్స్. ఎందుకు కంగ్రాట్స్ చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అది కనిపించింది మా టీంలో. చైల్డ్ ఆర్టిస్టులకు కూడా కో ఆర్టిస్ట్ మా పాపతో పాటు యాక్ట్ చేసింది. తను కూడా మా పాప లాంటిదే. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ సీను గారు. ముఖ్యంగా అంటే ఇక్కడ మాట్లాడడానికి కారణం వంశీ అన్న. అంటే ఈ సినిమాలో డైరెక్షన్ చేసే అన్న నాకు క్యారెక్టర్ ఛాన్స్ ఇచ్చాడు. థ్యాంక్స్ అన్న. పరోక్షంగా యాక్టర్ రవిప్రకాష్ అన్న అని చెప్పేసి నేను లాస్ట్ ఇయర్ జూన్లో ఇంటికి వెళ్ళిపోయినానండి. అయితే అన్న ఫోన్ చేసి పిలిచి డీడీ మూవీస్లో యూట్యూబ్లో మళ్ళీ ఛాన్స్ ఇస్తే నేను మళ్ళీ ఇక్కడ సర్వేలు అయ్యాను. అవుతున్న క్రమంలో అన్న సినిమాలో ఛాన్స్ వచ్చింది. సో అది నేను పిలుస్తానే వచ్చిన అన్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అన్న. నాకు థ్యాంక్స్. చాలా చిన్న పదం, ఎందుకంటే ఒక ఫోను ఒక మెసేజ్ అంతే. నాకు పెద్ద ఇంకేం మాట్లాడాలో తెలియడంలే. అన్నోళ్ళు దానికే రెస్పాండ్ అయిపోయారు. నేను షాక్. అంటే ఎట్లా చెప్పాలి అర్థం కాదు. థ్యాంక్స్, చాలా చిన్న మాట అన్న. నేనైతే మిమ్మల్ని అంటే మీ టైంని నా కోసం మీ టైం పెట్టారు కాబట్టి నేను లైఫ్ టైం దీన్ని గుర్తుపెట్టుకుంటానండి. చాలా థ్యాంక్స్. ఇందులో అందరూ బాగా చేశారు యాక్టింగ్. విజయ్ అన్న మీరు బాగా సపోర్ట్ చేశారన్న డైరెక్టర్ అన్నకి. డిఓపి అన్న మంచి ఫ్రేమ్స్ పెట్టాడు. మ్యూజిక్ అన్న కూడా బాగా పాటలు మీరు కూడా విన్నారు, చాలా బాగుంది. హీరోయిన్ హరిప్రియ గారు ఈవిడ కూడా చాలా బాగా చేశారు. మళ్ళీ వైశాలి హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టరు. అంటే ఫ్రెండ్ క్యారెక్టర్ అంటారు కానీ ఆవిడ కూడా హీరోయిన్ లాగే ఉంటుంది. ఏమనుకోద్దండి, ఏదో చెప్పేసి నిజమంతే అది. వైశాలి కొంచెం అంటే ముందరకు రా అన్న. హీరోయిన్ రండి వైశాలి. సారీ అన్న, కొంచెం కన్ఫ్యూజన్ పేర్లు, అందరూ ఒకటే లాగా ఉంటారు వీళ్ళు. అంటే మధ్యలోకి రండి. అయితే నేను ఫస్ట్ అందరం బాగా చేసామండి, యాక్టింగ్ చేశారు. అంతే, నాకేం మాట్లాడాలో అర్థం కావడంలే. అంటే అప్పటి నుంచి చూస్తాను, నేను చెప్దాం అనుకునేదంతా అన్నోళ్ళు చెప్పేశారు, నాకు ఇంకేం మాట్లాడాలో అర్థం కావట్లా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుంది. అందరూ ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చిన్న సినిమా అని అంటే ఎవరు చూస్తారులే అనుకోకుండా. అంటే దీంట్లో వంశీ ఏం చేసినాడంటే ఒకసారి ఎట్లా ఇప్పుడు చెప్తాను. అంటే ఇందులో ఆర్టిస్టులు అవసరం లేదండి, నేచర్ అంటే ఒక గాలి నీరు కూడా ఇందులో పాత్రలు పోషించాయి. మీ సినిమా చూస్తే అది అర్థమవుతుంది, ఓ దీనివల్ల ఇది జరిగింది అనేసి. చాలా గొప్ప థాట్ అన్నది, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. నేను క్రూ అంతా రెడీ చేసుకున్నాను, కొంచెం సపోర్ట్ చేయండి అంటే మామూలుగా చేద్దామని చేశాను. అందులోకి దిగినాక నటీనటులు వీళ్ళు చేసే సాక్రిఫైజులు, వాళ్ళు ఎంత కష్టపడి వచ్చారు అదంతా చూశాక ఇంకా డెప్త్గా వెళ్ళిపోయాను నేను కూడా. నాకు కూడా చాలా ఇదైపోయింది, హార్ట్ఫుల్గా తీసుకున్నాను. వీలైనంత త్వరలో దీన్ని మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ ద టీమ్.
థ్యాంక్ యూ అండి అందరూ మేము ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో డెబ్యూ మూవీ అయినప్పటికీ కూడా ఇక్కడికి వచ్చిన గెస్ట్లకు అందరికి థ్యాంక్స్ అండి, మా టీంకి సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. పేరు పెట్టిన అందరికీ. నెక్స్ట్ నేను ఫస్ట్ ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇండస్ట్రీలో చాలా సంవత్సరాలు తిరిగాను. నెక్స్ట్ మా అన్న ప్రొడ్యూసరు ఒక 10 years నుంచి ఉపేంద్ర అన్న జస్ట్ ఈ సినిమా కథ చెప్పినామా అన్న ఓకే అన్నాడు. జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ నేను అన్నకే చెప్పాలి. ఈ సినిమాతో అన్నకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. అన్న లేకుంటే సినిమా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గాడ్ కంటే ఎక్కువ ప్రేమిస్తాను అన్నని, కానీ అన్న లేకుంటే ఈరోజు ఆ సినిమా ఉండేది కాదు. నెక్స్ట్ ఈ సినిమా అనుకున్నప్పుడు ఫస్ట్ మాకి ఆనంద్ గారు రామ్నాయుడు నుంచి ఆనంద్ గారు సార్ కథ చెప్పాను, చాలా బాగుందని ఆనంద్ గారు చాలా సపోర్ట్ చేశారు. టీంని మొత్తం ఆయన్నే దగ్గరుండి నాకు పరిచయం చేసినారు టీంని. ఫస్ట్ మా కెమెరామెన్ అబ్దుల్ గారి నుంచి చెప్పాలి. అబ్దుల్ అన్న చాలా హెల్ప్ చేశాడు సినిమాకి. అబ్దుల్, నెక్స్ట్ మా విజయ్ అబ్దుల్, నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ అన్న, వీళ్ళు ముగ్గురు లేకుంటే సినిమా లేదు. ఎందుకంటే అంత కష్టపడ్డారు మా విజయ్, మా అబ్దుల్, మా ఉపేంద్ర అన్న. నెక్స్ట్ మా టీమ్స్ క్రూ అందరికీ చాలా థ్యాంక్స్. ఓకే వంశీ గారు, థ్యాంక్ యూ. అందరికీ పేరు పేరున నమస్కారం. అలాగే నాకు ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ ఇచ్చి నాకు ప్రోత్సహించిన వంశీ గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే నేను ఉన్నాను కనుక. అలాగే ప్రొడ్యూసర్ గారు ఉపేంద్ర గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ మా ఓడు లవ్ యూరా రాజావారు రాణి గారు మా టీము. అది మీరు ఎంత ఆదరించారో మీకు తెలుసు, మాకు తెలుసు. అదే ఇప్పటికీ ట్రావెల్ అవుతుంది. అలాగే ఈ సినిమాని కూడా ఈ తీరం సినిమాని మీరందరూ అభిమానిస్తారని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను ప్రతి ఈవెంట్కి ఒక్కటే, ప్రేక్షకులకి చేరాలంటే మీ మీడియా మిత్రులు మెయిన్ పిల్లరు, మీరు చేరదీయాలి. మీడియా మిత్రుల వరకు వెళ్ళాలంటే ఆడియన్స్కి వెళ్ళాలంటే మీరు మెయిన్ పిల్లరు, మీరు చూసుకోవాలి. అది మాకు హెల్ప్ చేయాలి. ఇప్పుడు చిన్న సినిమా అనేటప్పటికి నేను ఇంతకుముందు కూడా ఇదే మాట చెప్తున్నాను, ఇప్పుడు కూడా ఇదే మాట చెప్తున్నాను. ఆడియన్స్కి వెళ్ళాలని ఒక తపన. ఒకరోజు వెళ్ళేసరికి ఆడియన్స్కి ఏమవుతుందంటే ఈ కొత్త వాళ్ళు ఎవరికి తెలీదు, తర్వాత చూద్దాంలే అనుకునేసరికి రెండోసారి సినిమా కొట్టలేదండి. ప్లీజ్ ఇలాంటి చిన్న సినిమా వచ్చిన రోజుని ఫస్ట్ రోజునే వెళ్ళండి. అది నచ్చితే ఇంకో 10 మంది చెప్పండి, అప్పుడు ఇంకో 20 మంది వస్తారు. అలా 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 పెరిగి కనీసం ఒక వారం ఆడితే మాలాంటి చిన్న సినిమా డైరెక్టర్లో కొత్తగా వచ్చాడు. ఈయన చాలా కష్టపడి చేశాడు. మట్టిలో మాణిక్యం, ఇలాంటి మాణిక్యం అనేది మట్టిలో పాడేసిన అద్దంలో పెట్టిన మాణిక్యమే, కాకపోతే మట్టిలో ఉంటే కొంచెం కనిపించదు. దాన్ని ఆడియన్స్ అనేవారు మట్టిలోంచి తీసి బయటికి తెస్తే మాణిక్యం ఒక వెలుతురు కనిపిస్తుంది. దయచేసి ఆడియన్స్ అందరూ కూడా దయచేసి చిన్న సినిమాని ఫస్ట్ రోజునే చూడాలని నా రిక్వెస్ట్. ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ పక్కన యాక్ట్ చేసినందుకు. అంటే ఇప్పుడు ఏంటి అమ్మాయి గురించి చెప్పొద్దంట? వీడిని ఏమని చెప్పాలో నాకు తెలియదండి. నాకు ఆర్టిస్ట్గా పరిచయాడు. చెప్తున్నా, అదే టైం అవుతుంది అర్థమైంది. ఫస్ట్ ఆర్టిస్ట్గా పరిచయాడు, తర్వాత కొన్ని రోజులకి రైటర్ అన్నాడు, తర్వాత కొన్ని రోజులకి యాక్టర్ అన్నాడు, మళ్ళీ యాక్టర్ అన్నాడు. ఇక్కడికి వచ్చేంతవరకు కూడా తెలియదండి నాకు వీడి సినిమాలో హీరో అని. ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పాడు, ఎవరిదరా సినిమా అంటే నేనే హీరో చేశానన్నా అన్నాడు. పొరపాటున చెప్తే అనుకున్నావేంట్రా? వీళ్ళు ఇంకో టాలెంట్ ఉంది, వీడు డైరెక్షన్ చేశాడు, దాంట్లో హీరో ఎవరు అనుకుంటున్నారు? రే సందీప్, వీడు డైరెక్టర్, వీడు హీరో. దానికి ఇంకో ఈవెంట్ ఉంది లేదా, దాంట్లో చెప్తాము. దానికి ఇంకో ఈవెంట్ అంటండి. ఓకే, మరి ఇంకెళ్ళిపో, ఇంకెందుకు నువ్వు వెళ్ళిపో.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం యంగ్ టీమ్ చాలా బాగుందండి. మీరు ఆ డిఓపి కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, మీ ఎడిటర్ కమ్ కో డైరెక్టర్ కానీ, అసలు ఆయన అయితే మంచి పాష్గా మొత్తం ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నాడు. ఆయన తెలుగు అసలు ఫ్రమ్ ఫారెన్ బ్రో, బాంబే ఆర్ మీ ఫ్యాన్స్ ఇక్కడ అందరికంటే ఎక్కువ ఫ్యాన్స్ మీకే ఉన్నారు. అదండి అది అసలు అబ్బా మామూలుగా ఆ అమ్మాయి అన్నట్టు, యాంకర్ అన్నట్టు మీరు హీరో చేసేయచ్చు, తప్పలేదు. మీరు హీరో, అమ్మాయి హీరోయిన్. యాంకర్ అదే ఫీల్ అవుతుందా? ఎవరో ఆ మాట అన్నారు, ప్రొడ్యూస్ మీరు చేస్తారంటే యాంకర్ రెడీ అంట. సరే, జోక్స్ ఏ పార్ట్. ఇంత మంచి టీంతో బాగా చేసినందుకు డైరెక్టర్ గారు మీకు చాలా కంగ్రాట్స్ అండి. ఫస్ట్ ఇలానే మీ సినిమా బాగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరు ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ ఇలా కొత్త వాళ్ళతో ధైర్యం చేసి చేయాలని ఇంకా నేను కోరుకుంటున్నాను. మేమందరం ఈ పొజిషన్కి రావడానికి ఎంత కష్టపడ్డామో మాకే తెలుసు, మా వాడికి ఇంకా బాగా తెలుసు, వాడి కష్టాలు కూడా మాకు తెలుసు. ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్. రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇక్కడికి వచ్చినందుకు. మీకు కాదండి, ఇక్కడికి వచ్చినండి, వాళ్ళకి చెప్తున్నానండి ఇక్కడికి వచ్చినందుకని. వాళ్ళు అలాగే చెప్తారండి. ఇక్కడికి ఇచ్చేసిన మీడియా మిత్రులకి అండ్ నాతో పాటు వచ్చిన గెస్టులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ప్రభు నాకు 1 year నుంచి తెలుసు. రారా వీడు నాకు షార్ట్ ఫిలిమ్స్ చేస్తాడని నాకు ఆ రోజే తెలిసింది. నేను ఒక షూట్లో కలిసాము అనుకోకుండా. బట్ చాలా టాలెంటెడ్ పర్సన్. సడన్గా ఫోన్ చేసి అన్న నేను ఒక సినిమా చేశాను అన్నాడు. ఓకే, ఎవర్రా హీరో అన్నాను. అనే హీరో చెప్పరా, హీరో ఎవర్రా అంటే అనే నేనే అని అన్నాడు. నమ్మడం కాదురా, అది చాలా ప్రౌడ్ అది. ఎందుకంటే చాలామందికి అవ్వాలని ఉంటుంది, అక్కడి నుంచి చూస్తూ ఉంటారు, ఎవరేమనుకుంటారో అని అనుకుంటారు. అది దాటి బయటకు వచ్చినప్పుడే నువ్వు ఆర్టిస్ట్ అన్నా, హీరో అన్నా, ఏదైనా సాధించగలిగేది. నువ్వు ఎదుటోడు ఏదో అనుకుంటాడని అక్కడ ఆగిపోకుండా నీకు నువ్వు ఏంటో తెలిసి ముందుకు వచ్చినప్పుడే అవుతావు. సో ఈరోజు నువ్వు హీరో అయ్యావు, ఇలాగే ముందుకు వెళ్తూ ఉండాలి. నెక్స్ట్ మమ్మల్ని కూడా ఫ్రెండ్ క్యారెక్టర్ పిలుస్తూ ఉండాలి. అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ ప్రొడ్యూసర్ గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావాలంటే మొదట ఒక ధైర్యం ఇచ్చేది ప్రొడ్యూసర్ గారండి. ఈరోజు మీరు ఆ ధైర్యం ఇచ్చి వాళ్ళందరికీ ఇక్కడ నిలబడడానికి సహాయం చేసినందుకు మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ మ్యూజిక్ బ్రో, సాంగ్ చాలా బాగుంది. ఆ సాంగ్ తగ్గట్టు నువ్వు ఇంకా మంచి మంచి సాంగ్ చేస్తూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాంగ్ అయితే నిజంగా నచ్చింది నాకు. అండ్ డిఓపి ఏది ఆ విజువల్స్ నాకు చాలా బాగా నచ్చాయి. నిజంగా ఎరగొట్టావు, సూపర్ ఉంది అసలు. అండ్ ఎడిటర్ దా బ్రో, నాకు ఎస్పెషల్లీ ఒక షార్ట్ బాగా నచ్చింది. ఆ అమ్మాయి ఇలా పడుతూ ఉంటే ఒక కట్ వస్తుంది, నాకు అది చాలా బ్యూటిఫుల్గా అనిపించింది, చాలా కొత్తగా అనిపించింది, చాలా చాలా బాగుంది. అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ చైల్డ్ ఆర్టిస్ట్ ఏరియాలో ఎవరో పొడ్డోడా దా, ఇది ఫస్ట్ సినిమా ముందు చేసావా? కానీ మంచి ఫ్యూచర్ ఉందిరా నీకు, తొందరలోనే మంచిగా ఎదుగుతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కూడా అమ్మ చాలా బాగా చేశారు. ఆల్ ద బెస్ట్. నువ్వు ఫ్రెండ్ కదరా, నేను కూడా ఫ్రెండే. అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. ఎవరినైనా మర్చిపోయింటే క్షమించండి. అండ్ ఎస్పెషల్లీ మా ఫాదర్, డాడీ, మా డాడీ, మేమిద్దరం కూడా మా మొదటి సినిమా రాజావారి రాణి గారు, మా లైఫ్ కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. వీళ్ళందరినీ చూస్తుంటే ఈరోజు మమ్మల్ని మేము చూసుకున్నట్టు ఉంది. 2019 అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మమ్మల్ని ఇక్కడ నిలబెట్టినందుకు. అండ్ డాడీ ఆల్ ద బెస్ట్. అందరూ చెప్తున్నారు బాగా చేసావని, నేను చూడాలి మరి అలా చేసావు. నాకైతే చెడ్డ పేరు రాదు కదా. ఆల్ ద బెస్ట్ డాడీ, లవ్ యూ. అండ్ డైరెక్టర్ గారు, ఈయన గురించి నేను అంటే మేము ఎప్పుడు కలలేదు, కానీ ఈయన గురించి చాలామంది చెప్పారు. ఆయన ఎలా వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏమేం చేసి వచ్చాడు అని చెప్పినప్పుడు నాకు ఓకే, ఇలాంటి వాళ్ళు కదా
మనం ఆదరించాలి, ఇలాంటి వాళ్ళని కదా మనం ఎంకరేజ్ చేయాలని నాకు మనస్ఫూర్తిగా అనిపించింది సార్. అండ్ విజువల్స్ అండ్ స్టోరీ ఏంటనేది నాకు తెలియదు, బట్ చూసినంత వరకు చాలా కొత్తగా ఉంది. అండ్ ఆల్ ద బెస్ట్ సార్. వెయిటింగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని. ఎప్పుడు ఉంటుంది? ఓ దసరా కంటండి. మరి నేను చెప్పేసిన పర్లేదు, ప్రొడ్యూసర్ గారు ఏమనుకోరు కదా. లేదు అంటే ఇచ్చిన డేట్లకి ఈ మధ్య రావట్లేదు కాబట్టి కొంచెం అటు ఇటు అవ్వచ్చు, అంతేనా? కవర్ చేసాను, పర్లేదు కదా. ఓకే. అండ్ అందరికీ కూడా, ఇందులో చేసిన అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అందరికీ ఆల్ ద బెస్ట్. హీరోయిన్ గారు అండ్ మీకు అందరికీ. అన్న సద్దం అన్న, నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్న. కేశవ్ అన్న, మామ నువ్వు కూడా. లేదురా, మళ్ళీ అక్కడి నుంచి వస్తాడు, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు నా గురించి చెప్తాడు అనుకున్నా, నేను చెప్పలేదు. లేదురా చెప్తామని మళ్ళీ. అండ్ అందరికీ కూడా ఇక్కడికి వచ్చి వెయిట్ చేసి వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నందుకు అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. ఏరి మన వెళ్ళిపోయారా? ఎక్కడ ఉన్నారు మీరు? ప్రసాద్ గారు, ఆయన నెక్స్ట్ డైరెక్టర్ అవుతున్నారు. మీరే డైరెక్టర్ అవుతున్నారండి, చూడండి మరి. అంటే ఇప్పుడు ఆర్టిస్ట్ అవ్వాలని ఉంటుంది, డైరెక్టర్ అవుతున్నారు, అడగండి ఏమన్నా ఛాన్సెస్ ఉంటాయని. ఆయన టైమింగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. మాకు కూడా ఏమన్నా మీ టైమింగ్ తగ్గట్టు అంటే అందుకోలేమో డౌట్గా ఉంది. అండ్ ఆల్ ద బెస్ట్ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ముందుగా ప్రభు సేమ్ వెట్టన్ నా డైలాగ్ అన్ని కాపీ కొట్టేశాడు ఆయన. యాక్చువల్గా ప్రభు మంచి ఆర్టిస్టు, అన్నిటికంటే ముందు మంచి డైరెక్టర్ కూడా ఉన్నాడండి. త్వరలో ప్రభు డైరెక్షన్ చేసే ఒక సినిమా కూడా రిలీజ్ అవుతుంది. అన్ని కళలు ఉన్నాయి, సకల కళ వల్లబడని పెడితే భలే ఉన్నాం దీనికి. కానీ అది కాకుండా తీరమని పెట్టారు. మరి టైటిల్ అయితే ఎక్సలెంట్గా ఉంది సార్. ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు సరే ఇలా ఇక్కడ వీళ్ళు చాలా కష్టపడ్డారండి. ఎలా అంటే ఈయన ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల బట్టి నుంచి ఉన్నాడు. ఈయన అన్ని డిపార్ట్మెంట్లో పనిచేస్తూ, ఆర్ట్ నుంచి కదండి వచ్చారు మీరు, ఆర్ట్ అసిస్టెంట్ కింద పనిచేస్తూ ఈరోజు ఈ స్థాయికి వచ్చాడంటే చాలా గర్వంగా ఉంది సార్ నాకు. యాక్చువల్గా ఈ ప్రొడ్యూసర్ గారు మన డైరెక్టర్ గారిని తీరాన్ని చేర్చారు. ఇప్పుడు తీరాన్ని చేర్చవలసిన బాధ్యత మొత్తం డైరెక్టర్ గారికి ఉంది, ప్లస్ అందరూ కూడా మన అందరి మీద ఉంది. సాంగ్ అయితే చాలా బాగా చేశారు. సాంగ్ చాలా బాగుంది. ఓకే, చాలా బాగుంది. ఆల్ ది వెరీ బెస్ట్ అండి ఎంటైర్ టీమ్కి. చాలా థ్యాంక్స్ అండి, మీరు అందరూ ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ ఆశీర్వదించడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ప్రభు వన్స్ అగైన్ బెస్ట్ విషెస్. ఓకే, థ్యాంక్ యూ. చిన్న అని నాదే పెట్టాడో అలాగే చాలామంది పెట్టాడు తెలుగు. అప్పటి నుంచి నాతో పాటు కలిసి యాక్ట్ చేయడము, సో నా వాటికి నేను చేసే సిరీస్కి రైటింగ్ చేయడము, అలాగా ఫ్యామిలీ ఫ్రెండ్ అయిపోయాడు. సో ఇప్పటికి కూడా మా ఇంట్లో ఏదైనా పార్టీ జరిగిందంటే ఇంకో పెగ్గు ఉంటుంది. పొరపాటున ఒకసారి నువ్వు సైడ్ నుంచి విజయ్ సేతుపతి లాగా ఉంటావురా అన్న, అప్పటి నుంచి ఇంతలాగా అయిపోయాడు. కానీ ఈరోజు నేను చూసి నిజంగానే షాక్ అవుతున్నా. సరే నువ్వు హీరో అనేసరికి సన్నగా అయిపోయాడు. తీరం ముఖ్యంగా అసలు ఈరోజు ఇక్కడ ఉండి అందరం ఇంతమంది మాట్లాడుకుంటున్నాము, ఇంత హ్యాపీగా ఉన్నామంటే దీనికి మెయిన్ రీజన్ ప్రొడ్యూసర్ గారు. చాలా థ్యాంక్ యూ సార్. సో మీలాగా చాలామంది ఇండస్ట్రీని నమ్మి రావాలని కోరుకుంటున్నాం. అండ్ డైరెక్టర్ పేరు వంశీ గారు, ఇప్పటిదాకా గుర్తుండింది, డౌట్ వచ్చి మళ్ళీ వంశీ గారికి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సాందిక్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా ఇంతకన్నా ఎక్కువ ఏమన్నా మాట్లాడాలన్నా కానీ నాకేం తెలియదు. ఇంకా ఈసారి వీళ్ళు నెక్స్ట్ టీజర్ లాంచ్ ఏదైనా చూసినప్పుడు కొంచెం సినిమా చూసి వస్తాను నేను, అప్పుడు చెప్తాను మీకు ఏదన్నా. సో ఆల్ ది బెస్ట్ రా. అంతే అండి. రైట్, థ్యాంక్ యూ.